నమస్కారం మిత్రులారా, సాగిందం నమో ఎస్ఎన్ఎన్ న్యూస్లో స్వాగతం. నేను గణేష్ చిల్క. ఈరోజు మనం అఖిల పద్మశాలి సమాజ కోశాధికారి ఎల్ఏ సాగర్ గారితో మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎల్ఏ సాగర్ గారు మొన్న మీటింగ్లో లేకుండే, కమిటీ మీటింగ్ లోపల ఆదివారం నాడు జరిగిన కమిటీ మీటింగ్లో లేకుండే, ఆయన బయట ఉండే. కానీ ఆయన కొన్ని విషయాలు తెలిసినాయంట. కాబట్టి ఆయన మన ఎస్ఎన్ఎన్ న్యూస్కు తెలుపుతారంట కొన్ని విషయాలు. సార్ ఎల్ఏ సాగర్ గారు పైన స్వాగతము మీకు. కాబట్టి మొన్న ఏదైతే కమిటీ మీటింగ్ జరిగిందో ఆదివారం నాడు 16వ తారీఖు నాడు, కాబట్టి ఆ మీటింగ్లో ఏమేమి జరిగిందో కొన్ని విషయాలు మీకు తెలిసినాయంట. ఆ విషయాలు మాకు చెప్పండి సార్. జయ మార్కండేయ. ఈరోజు నా ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినందుకు ఎస్ఎన్ఎన్ న్యూస్కు నా తరపున అభినందనలు. ఏదైతే నాకు ఈరోజు ఈ మన ఎలక్షన్ల గురించి మీరు కొన్ని ప్రస్తావాల గురించి అడిగేందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బ్యాండీలో అఖిల పద్మశాలి సమాజానికి నన్ను ఖజీందారుగా ఎన్నుకున్న మొత్తం ప్రజలకు, మన అఖిల పద్మశాలి బాంధవులకు ఏకంగ్రీవంగా ఎన్నుకొని నాకు సహాయం చేసి ఈ 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. నా తరపున, నా కుటుంబం తరపున వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మీతోటి ఇప్పుడు ఏదైతే మీరు అడిగిన విషయానికి, ఏదైతే మొన్న నాకు కొన్ని 16వ తారీఖు నాడు మీటింగ్లో జరిగింది, ఆ రోజు 6వ తారీఖు నాడు సర్కులర్ తీసారు. 6వ తారీఖు నాడు నాకు సెక్రటరీ ఫోన్ చేసిండు, ఇట్లా 16వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నామంటే, నేను సెక్రటరీకి చెప్పిన 15, 16 రోజులు లేను నేను అని అన్నప్పుడు, మళ్ళీ నేను అధ్యక్షని అడిగి చెప్తానన్నాడు. అధ్యక్ష కలవది, అది ఇక 16వ తారీఖు నాడు పెట్టుడే అని చెప్పిండని అన్నాడు. మరి 30వ తారీఖు నాడు మనది ఏదైతే జనరల్ మీటింగ్ అయింది, అప్పుడు నువ్వు సెక్రటరీ సర్కులర్ తీసి నువ్వు ఆ మీటింగ్ లేక తిరుపతికి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ చేశారు. నేను అచానక్ ఆ మీటింగ్ నాడు రోజు వైకుంఠ ఏకాదశి నాడు మా అక్కయ్య, మా కూతురు, అత్తమ్మ వేములవాడలో జరిగిపోతే నేను అచానక్ ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది. ఈ సెక్రటరీ ముందుగాల ఏదైతే మీటింగ్, జనరల్ మీటింగ్ తీసి వెళ్ళిపోడు తిరుపతికి, వైకుంఠ ఏకాదశి నాడు నేను అక్కడ తిరుపతికి వస్తున్నాను, వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? అదొకటి. ఏదైతే ఇప్పుడు అప్పటి నుంచి ఇదివరదాకా 30వ తారీఖు నుంచి ఈ 10వ తారీఖు దాకా, ఈ 16వ తారీఖు దాకా, మన 10వ తారీఖు మీటింగ్ నుంచి ఈ 16వ తారీఖు అంటే మనకు మధ్యలో 25 రోజులు ఛాన్స్ ఉండే. మరి ఆ మధ్యలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టడం జరగలేదు? అంటే పెద్ద వలసలో చేసేదే ముఖ్యం, కానీ ఈ మీటింగ్ మనకు ముఖ్యం కాదా? ఆ మీటింగ్ లోపల మేము ఉండద్దా? మరి ఎట్లా మీరు ఈ కాయిదాలు పాస్ చేస్తుర్రు? మీ మనమానితో చేసుకుంటూ పోతుర్రా? అంటే దీనికి ఒక కమిటీ వేసిర్రా? ఏం చర్చలు చేస్తున్నారు మీరు? ఏం పాస్ చేసిర్రు? అందులో నాకైతే కొన్ని చెప్పిర్రు మా సెక్రటరీ శశిధర్ గారు, ఇంకో కొంతమంది. దాని గురించి మీరు గణేష్ గారు నన్ను అడగాలి, నేను మీకు దానికి సమాధానం చెప్తాను. అఖిల పద్మశాలి సమాజం 70 సంవత్సరాల చరిత్ర ఉందనను. అది 3 ఏళ్ల కాలపరిమితమే ఉంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలపరిమితం చేయాలంటారు. దాని గురించి మీకు మీ అభిప్రాయం ఏంటిది? అప్పుడు మన పెద్దలు 1945లో మనది ఒకటి స్థాపన అని పద్మశాలి చేసిర్రు. దాన్ని 1958 లోపల దాన్ని అమలు చేసిర్రు. 64 లోపల మన పేర్లు ఎక్కించిర్రు. అప్పటి నుండి ఇదివరకు మన ఘటన లోపల 32 పండిలు, 3 సంవత్సరాల కాల పరిమితే ఉండే. అందులో 4 కమిటీలు ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ఈరోజు మన శంకర్ కమిటీ ఉన్నప్పుడు కూడా అదే 4 కమిటీలు పట్టుకొని నడిపిండు. అదే ఏముల నరసయ్య కూడా 6 ఏళ్ళు అధ్యక్షగా ఉన్నప్పుడు అవి ఏదైతే ఘటనల కమిటీలు ఉన్నాయో అవి పట్టుకొనే నడిచిండు. ఈ నూతనంగా ఎన్నికైన రామకృష్ణ పొట్టబత్తిని గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు కమిటీలు చేసిండు. ఆ ఇష్టం వచ్చిన కమిటీలు పట్టుకొని మీటింగులు పెడుతుర్రు. కానీ అది మాత్రం ఎవరికి కూడా నేనైతే దానికి విరోధం చేస్తున్నా. అంటే మీకు 3 ఏళ్ళ కాలపరిమితమే కావాలి, 5 ఏళ్ళు వద్దంటారా? 5 ఏళ్ళు ఎందుకు మన గణేష్ గారు? 3 సంవత్సరాలు మస్తు కాల పరిమితి. అది ఒక మనిషి, ఒక కమిటీకి, మనం సమాజానికి సేవ చేయాలంటే 3 సంవత్సరాల కాల పరిమితి చాలా సరిపోతుంది. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజ బాంధవులు ఉన్నారు. మనం కూడా ఈ సమాజంకి సేవ చేయాలి. అధ్యక్షకి, సెక్రటరీకి, కమిటీలకు రావాలని కూడా అనుకున్న వాళ్ళు ఉంటారు. 3 సంవత్సరాలు సరిపోతుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలలో ఇప్పుడు మేము వచ్చి ఎన్ని మంచి పనులు చేసినామో, ఎంత పనులు మనం అనుకునే ఏం జరిగినాయో అవి మనకు జనరల్ మీటింగ్లో మనం వివరంగా చెప్పాలి. అందరికీ మనం ఏదైతే బియాండ్ ప్రజలకు తప్పనిసరి చెప్పాలి. మనం ఈ 3 ఏళ్ళ కరపరిమితిలో 5 సంవత్సరాలు అవసరం లేదు. 3 సంవత్సరాల మస్తు పనులు చేయొచ్చే. మనకు సెంట్రల్ మినిస్టర్కు మనకేం పనులు వచ్చేటి లేవు. 3 సంవత్సరాల పని ఏదన్నా చేయొచ్చు. కాకపోతే మళ్ళీ వచ్చిన వారు మనం నెక్స్ట్ మనమే చేస్తాం కావచ్చు గెలిచి, లేకపోతే వచ్చిన వారు దాన్ని పూర్తి చేసుకుంటారు.
చేసుకుంటారు పనులు. సార్ ఇప్పుడు ఉండే కమిటీ ఏదైతే ధర్మరాయిలో ఉందో 19 మంది ఉంది. ఇప్పుడు రామకృష్ణ పుట్టబోతు సార్ అంటుడు 40 మందిని చేస్తున్నా ఆ కమిటీని పెంచుతున్నా అని అంటుండు. మళ్ళీ అది మీకు ఓకేనా? ఎందుకంటే అధ్యక్ష, సెక్రటరీ, క్యాషియర్ మరియు కార్యాధ్యక్ష ఎన్నికలలో ఓపెన్ మెంబర్షిప్ వాళ్ళు ఓటు వేసే అధికారం ఉంటుంది కానీ నిలబడే అధికారం ఉండదు అని అంటుండు. మళ్ళీ అది మీకేం నచ్చుతుందా? ఎట్లా చేస్తారు? అది మనం ఏదైతే అక్షయ తృతీయ నాడు మనం లైఫ్ మెంబర్ స్టార్ట్ చేసినాం, ఆ రోజు మనం ప్రజలకు చెప్పింది ఉన్నది, మీకు ఇందులో ఇప్పుడు మీరు లైఫ్ మెంబర్గా అయితే మీకు ఓటింగ్ అధికారం ఉంటుంది, ఆరు మీకు ఇందులో నిలబడే దానికి అధికారం ఉంటుంది ప్రతి ఒక్కదానికని ఆ రోజు మనం చెప్పింది జరిగింది ఉన్నది. ఆరు ఆ రోజు ఏదైతే చెప్పింది ఆ మాట మీద నిలబడి అందరికీ మన అఖిల పద్మశాలి సమాజానికి అందరికీ ఎవరైతే లైఫ్ మెంబర్లు అయ్యారో వాళ్లకు న్యాయం జరగాలంటే కమిటీ మెంబర్కు కానీ ఏదైతే ఈ పదవులకు కానీ అధ్యక్ష, సెక్రటరీ, ఖజీందారు, కార్యాధ్యక్ష ఎవరు కానీ పోటీ చేసే వాళ్ళకు ఈ లైఫ్ మెంబరు ప్లస్ మన పుడారీలు ఎవరైతే నిర్ణయిస్తారు మన ఏదైతే మన కమిటీ లోపల వాళ్ళందరితోటి ఓటింగ్ జరగాలి. అంటే మీ అన్నటి విషయం ఇట్లా అంటే అందరికీ ఓటేసే అధికారం మనం నిలబడే అధికారం ఇవ్వాలని అనే భాష ఉంది కదా అంటారుగా. తప్పనిసరి అందరికీ ఓటేసే అధికారం ఇవ్వాలి, ఆరు ఓటింగ్లో నిలబడే అధికారం ఇవ్వాలి. అంటే ఈ అధ్యక్ష, సెక్రటరీ, క్యాషియర్ కూడా నిలబడే అధికారం ఇవ్వాలంటారు మీరు? అధ్యక్ష, సెక్రటరీ, ఖజీందారు, కార్యాధ్యక్ష ప్లస్ ఈ 52 పండిళ్ళల్లో 26 మంది చేస్తారా, 19 మందిని చేస్తారా, 26 మందిను ప్లస్ ఈ 4 30 మందికి మాత్రం కంపల్సరీ ఈ ఎవరైతే ఈ లైఫ్ మెంబర్ తోటి ఇంకా ఎవరికైతే మన పుడారి తట్ పుడారిలో ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అధికారం ఇస్తారో వాళ్ళందరితో కంపల్సరీ ఎలక్షన్ జరగాలి. అయితేనే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. లేకపోతే ఇలా పక్షపాతంగానే మనం ఓటింగ్ ఇది మనం పక్షపాతంగా మాత్రం ఎలక్షన్ చేస్తామంటే ఇప్పుడు ప్రజలు మన బియాండ్ ఎవరు ఊరుకునేటోళ్ళు లేరు. మనం చేసింది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తప్పనిసరి మనం వాళ్ళకి చెప్పింది ఉన్నది, ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది ఇలా సమాజంలో సేవ చేసి చేసేందుకు. కానీ ఎవరైతే సేవ చేయాలని భావన ఉన్న వ్యక్తే వస్తాడు, దానికే అర్హులే పోటీ చేస్తారు. అందుకు మనం ఎవరం కూడా దానికి ఎందుకు భయపడుతుర్రు? మరి దీని గురించి మనమే దానికి మొత్తం మందికి ఓటింగ్ ఇవ్వాలి, ఇంతమందికి ఓటింగ్ ఇవ్వద్దు అన్నట్టు ఎందుకు గురించి చర్చ చేస్తారు? అందరికీ వాళ్ళ ఓటింగ్ అధికారం, నిలబడే అధికారం అందరికీ వాళ్ళ బియాండీల పద్మశాలీలకు. సరే ఇప్పుడు ఒక విషయం ఒకటి వస్తుంది, మీరైతే అంటారు అందరికి ఓటేసే అధికారం, నిలబడే అధికారం ఇవ్వండి. కానీ కొన్ని విషయాలు ఇట్లా ఏర్పడుతుంది. మీకు ఈ 2 ఏళ్ల కాల పరిమితం లోపల అఖిల పద్మశాలి సమాజ అధ్యక్ష రామకృష్ణ పుట్టపర్తి ఆయం లోపల మీరు క్యాషియర్గా ఉన్నారు. మీకు ఆయనతో మంచిగా నడిచిందా? కొంచెం వేద విధం జరిగిందా సార్? వేద వివాదాలు అంటే ఇవాళ నేను ఒక ఖజీందార్ని, ఇలా 50 సంవత్సరాల ఈ అఖిల పద్మశాలి సమాజంతో నాకు సంబంధం ఉంది. ఇలా కొన్ని పనుల లోపల మనకు కొన్ని జాగాల్లో వాళ్ళు ఏ దృష్టితోటి చూసుకుంటా నన్ను చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే నేను వాళ్ళకంటే చాలా పెద్దవాడిని. ఎందుకంటే కొన్ని సమాజంలో మనం వాళ్ళకంటే ఇలా అధ్యక్ష కంటే ఒక 10 సంవత్సరాల పెద్దవాడిని, ఇలా సెక్రటరీ కంటే ఒక 15 సంవత్సరాల వయసులో పెద్దవాడిని, ఇలా అన్ని అనుభవం ఉన్న వ్యక్తిని. నాకు తెలిసిన గారికి సమాజం గురించి కానీ నా వ్యక్తిగతం గురించి కానీ నేను ఎవరికి కూడా తొందరగా నేను వాళ్ళను వ్యతిరేకం చేయను. కొన్ని పనుల లోపల మాత్రం వాళ్ళు చేసిన తప్పులకు వ్యతిరేకం చేస్తే వాళ్ళు నన్ను వేరే దృష్టిలో చూసుకుంటూ వస్తారు. అయినా పర్వాలేదు, ఆ సమయం కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు వచ్చే ఏదైతే మీటింగ్ లోపల అవన్నీ ప్రస్తావన నేను ముంగడికి పెట్టేటట్టు నేను దానికి సమాధానం వెళ్ళి చెప్పాలి. సరే చివరిగా ఇప్పుడు ఏదైతే మీరు 3 ఏళ్ళు అంటారు మరియు అందరికీ ఓటేసే అధికారం, నిలబడే అధికారం ఇవ్వమంటారు, అది మళ్ళీ ఒకటి చెప్పండి. తప్పనిసరి ఏదైతే నేను మొన్న అధ్యక్ష వారిది ఇంటర్వ్యూ విన్నా, ఈ 4 పోటీలకు ఎవరైతే అధ్యక్ష, సెక్రటరీ, ఖజీందారు, కార్యాధ్యక్షకు మొత్తం బియాండి లైఫ్ మెంబర్లతో ఓటింగ్ జరగాలన్నారు. ఆరు తర్వాత ఇంతకుముందు మనం 32ను దాన్ని 52 చేసినాం. 52 పండిళ్ళల్లో 26 మంది నిలబడాలన్నాడు. ఆ 2 పండిలకు ఒకటి అక్కడి లైఫ్ మెంబర్లే ఓటింగ్ చేయాలని అన్నాడు. అతను చెప్పిండు. అక్కడి లైఫ్ మెంబర్లు ఇప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు మనం లైఫ్ మెంబర్ తీసుకున్నప్పుడు భావన పండిలు లేవు. అప్పుడు మనం లైఫ్ మెంబర్ తీసుకున్నప్పుడు బియాండిలో నయనే ఉదాహరణకి నేను మానసరకుంటా. మాకు తెలిసిన బియాండిలా కొంతమంది అంజూరుపాడకున్నారు, కొంతమంది పద్మనాభం ఉన్నారు, కొంతమంది కోములపాడకున్నారు. వాళ్ళందరినీ నేను మానవుల్లో అని నేను మెంబర్షిప్ చేయించిన. ఎందుకంటే ఇది ఓటింగ్ అధికారం అందరికి ఇస్తారు, నిలబడే అధికారం అందరికి ఇస్తారు అన్నప్పుడు ఇప్పుడు దాన్ని డైవర్షన్ ఎట్లా చేస్తారు? ఆ ఏరియాలో 2 పండిళ్ళకే ఆ ఏరియాలో వ్యక్తులు నిలబడాల కమిటీ మెంబర్గా ఓకే. అక్కడి నుండే లైఫ్ మెంబర్ ఓటింగ్ చేయాలంటే అది మాత్రం తప్పది, అది జరగని విషయం.
అది అలాంటిది విచారణ మీరు ఎన్నికకు తీసుకొని ఏదైతే లైఫ్ మెంబర్లు అయ్యారు ఇప్పుడు ఆ లైఫ్ మెంబర్లతోటి ఈ 26 మంది ఎలక్షను ప్లస్ 4 ఎన్నికలు జరగాలి. అవరు ఏదైతే మీరు ఇప్పుడు లైఫ్ మెంబర్లు చేసిన వాళ్ళకు మాత్రం అన్యాయం చేయకూరి. ఎక్కడికెళ్ళినా బియాండ్కి వెళ్ళి వాళ్ళు వేయించుకుంటామని కొంతమందిని వాళ్ళు తీసుకొచ్చి లైఫ్ మెంబర్ చేసారు. సమాజం అభివృద్ధి కోసం లైఫ్ మెంబర్గా వచ్చారు. ఏదన్నా మన నియమాలు ఉంటే ఈ లైఫ్ మెంబర్ చేయకముందు నువ్వు ప్రస్తావ పెట్టనుంటివి. లైఫ్ మెంబర్కి అప్పుడు చెప్పారు నిలబడే అధికారం ఉంటుంది, ఓటింగ్ అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చర్చలు ఎందుకు వస్తున్నాయి? మీరు ముందుగానే చేయండి. ఇవన్నీ చర్చ చేసి లైఫ్ మెంబర్కి ఏం అధికారం ఉంటుంది, ఎప్పుడు నిలబడే అధికారం ఉంటుంది, దేనికి నిలబడే అధికారం ఉంటుంది, దేనికి నిలబడే అధికారం ఉంటుంది. అప్పుడు దాన్ని మన కమిటీ ఉండే, ఇప్పటి కమిటీ ఉన్నది, అప్పుడు కూడా కమిటీ ఉన్నది. మనం లైఫ్ మెంబర్ తీసుకున్నప్పుడు దాని ప్రస్తావన పెట్టి మీరు లైఫ్ మెంబర్కి తీసుకొని ఉంటుంది. లైఫ్ మెంబర్ అయినప్పుడు లైఫ్ మెంబర్కి చెప్పనుంటారు మీకు ఈ అధికారాలు ఉంటాయి, ఈ అధికారాలు ఉంటాయని. ఇప్పుడు ఎందుకు చెప్తుర్రు? ఈ ఏరియా వైజ్ ఓటింగ్ జరగాలి, ఆ ఏరియాలో ఇవ్వాలని. కొన్ని ఏరియాలో ఇప్పుడు 200-300 మంది మెంబర్లు అయ్యారు, కొన్ని ఏరియాలో 50 మంది అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మొత్తం మెంబర్లు వేస్తారని కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళని లైఫ్ మెంబర్ చేసారు. ఇప్పుడు వాళ్ళు అదే ఏరియాలో ఉంటారా? ఉండరు. మళ్ళీ ఆ ఏరియాలో ఇప్పుడు ఆయనకు తెలిసిన మంది లేరు లైఫ్ మెంబర్లు. ఇప్పుడు ఆ లైఫ్ మెంబర్ పరిస్థితి, ఆ కమిటీ మెంబర్ పరిస్థితి ఏంది? ఆ మనిషి ఎట్లా గెలిచేస్తాడు? అంటే డబ్బులు ఒకరు నింపాలి, దాన్ని ఎంజాయ్ ఇంకోటి చేస్తారా? ఎట్టి పరిస్థితులు కూడా జరగదు. లైఫ్ మెంబర్కు నిలబడే అధికారం ఉండాలి, ఓటింగ్ అధికారం ఉండాలి. అది మొత్తం బియాండ్ తోటి ఉండాలి ఈ ఓటింగ్ అధికారం. బియాండ్లు ఎవరన్నా ఎక్కడన్నా నిలబడచ్చు లైఫ్ మెంబర్గా, మన కమిటీ మెంబర్గా. అఖిల పద్మశాలి సమాజ కోశాధికారి ఎల్ఏ సాగర్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. ఈ విషయంపై కొందరు మీరు చర్చించండి. సాయి నమూనమోతో నేను గణేష్ చిల్క.